హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో ఒక టూ చిన్న టాపిక్స్ పెండింగ్లో ఉన్నాయి. అవి మాట్లాడుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయిపోతుంది. ప్రీవియస్గా ఒక 2 వీడియోస్ చేసా, అవి ఒకసారి చూడండి. ఈ థర్డ్ వీడియో, ఫస్ట్ ఏమో కాన్సెప్ట్స్ గురించి, సెకండ్ వన్ ఎగ్జాంపుల్స్, ఇది రిమైనింగ్ టాపిక్ గురించి. ఇది మాట్లాడితే మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. ఓకే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది మన మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం. ఇక్కడ మనం మాట్లాడుకునే 2 థింగ్స్, రెసిస్టెన్స్ టర్న్ టు బి ఏ సపోర్ట్ టర్న్ టు బి ఏ రెసిస్టెన్స్, ఇదొక టాపిక్. సెకండ్ వన్, మూవింగ్ యావరేజ్ ఏవైతే ఉంటాయో అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాయి, ఇదొక టాపిక్. ఈ 2 టాపిక్స్ మాట్లాడితే క్లోజ్ అయిపోద్ది. సో లెట్స్ మూవ్ టు ద వీడియో. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఫస్ట్ది రెసిస్టెన్స్ టర్న్ టు బి సపోర్ట్. ఇక్కడ ఫస్ట్ పిక్లో మనం ఇక్కడ ట్రెండ్ మార్కెట్ గురించి మాట్లాడట్లేదు. ఓకే, ట్రెండింగ్లో ఉన్న మార్కెట్ గురించి మాట్లాడట్లేదు, కన్సోలిడేషన్లో ఉన్న మార్కెట్ గురించే మనం మాట్లాడుతున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇలా కన్సోలిడేషన్లో ఉన్న ప్రైస్ అనేది, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్. ఇక్కడ నుంచి ప్రైస్ బ్రేక్అవుట్ అయిపోయి నా హెడ్ మరి ఇంకొక రెసిస్టెన్స్ అనుకోండి, ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ వచ్చి, ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ కదా, ఇప్పుడు సపోర్ట్గా మారుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ నుంచి ప్రైస్ ఈ రెసిస్టెన్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి ప్రైస్ కనుక మళ్ళీ అప్ అయిపోతే ఈ రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. మీకు అర్థమైంది? కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అయిపోయి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ నుంచి బ్యాక్ వచ్చేసి రీటెస్ట్ జరిగి ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఇది మీకు సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ప్రీవియస్గా రెసిస్టెన్స్, ఇప్పుడు సపోర్ట్గా ఉంటాను. ఓకే, ఇదే పిక్లో చెప్పా. ఇది ఒక కన్సోలిడేషన్, ఇక్కడ నుంచి ప్రైస్ బ్రేక్అవుట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది, ఇంకొక రెసిస్టెన్స్ దగ్గర నుంచి ప్రైస్ రీటెస్ట్కి వచ్చేసింది, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కన్సోలిడేషన్, ఇక్కడ ఈ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ కాస్త ఇప్పుడు సపోర్ట్గా అయింది, ఇది సపోర్ట్. ఓకే, రెసిస్టెన్స్ టర్న్ టు బి సపోర్ట్, ఇలా అవుతుంది కన్సోలిడేషన్లో. ఇక్కడ సెకండ్ సైడ్ వస్తే, ఓకే, సపోర్ట్ టర్న్ టు బి రెసిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ ఇటు సైడ్. ఇక్కడ చూస్తే పైది రెసిస్టెన్స్, కింది సపోర్ట్. ఇక్కడ బ్రేక్అవుట్ కాదు, బ్రేక్ డౌన్ అని చెప్తున్నాను. ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి వచ్చేసి, అంటే సపోర్ట్ను బ్రేక్ చేస్తూ ప్రైస్ కిందికి వచ్చి ఇంకొక సపోర్ట్ను తీసుకొని, ఈ సపోర్ట్ నుంచి ప్రైస్ కిందికి పడిపోకుండా ఇక్కడ నుంచి పైకి కొడుతుంది అన్నట్టు. అంటే ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ వరకు ప్రైస్ వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళకుండా ఇది రెస్పెక్ట్ చేసి ఇక్కడ నుంచి డౌన్ అయిపోద్ది అన్నట్టు ప్రైస్. ఇక్కడేమో రెసిస్టెన్స్ నుంచి అప్ అయిపోతుంది సపోర్ట్ తీసుకొని, ఇక్కడేమో సపోర్ట్ నుంచి మళ్ళీ డౌన్ అయిపోద్ది. ఓకే, ఇది సపోర్ట్ టర్న్ టు బి రెసిస్టెన్స్. ఇక్కడ అదే పిక్లో చెప్పా. ఇక్కడ ఇది ఒక కన్సోలిడేషన్, ఇది రెసిస్టెన్స్గా అనుకుంటాం, దీన్ని సపోర్ట్గా అనుకుంటాం. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమైంది క్లారిటీ. ఈ సపోర్ట్ను బ్రేక్ డౌన్ అయిపోయి కిందకి వచ్చింది కదా, ఇక్కడ ఇంకొక సపోర్ట్ను వెతుక్కొని మళ్ళీ పుల్ బ్యాక్ అయింది, రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చి ఏం చేసింది, మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ అయిపోయింది అన్నట్టు. అంటే ఈ ప్రీవియస్గా ఉన్న సపోర్ట్ని ఇప్పుడు రెసిస్టెన్స్గా మార్చేసి ప్రైస్ రెస్పెక్ట్ చేసింది. ఈ 2 కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టే మనం ఫేక్ బ్రేక్అవుట్లని ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకోకుండా మళ్ళీ డౌన్ వచ్చేసి ఇదే రేంజ్లో మూవ్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ రెసిస్టెంట్ టు బి సపోర్ట్ అనేది వ్యాలిడ్ కాదు, ఫేక్ బ్రేక్అవుట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్, బ్రేక్ డౌన్ అయిపోయి ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేయకుండా ఇది కనుక మళ్ళీ పైకి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ కూడా ఫేక్ బ్రేక్ డౌన్ అంటాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, రైజింగ్ సపోర్ట్, ఫాలింగ్ సపోర్ట్, రైజింగ్ రెసిస్టెన్స్, ఫాలింగ్ రెసిస్టెన్స్. ఇవి ఎక్కడ వస్తాయి అంటే మనకు ట్రెండ్ లైన్ టాపిక్స్లో మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ వీటి గురించి మనకు వద్దు, ట్రెండ్ లైన్ టాపిక్స్ వస్తాయి కదా, అక్కడ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ యాజ్ ఎ సపోర్ట్. చూడండి, ఇక్కడ ఇది ట్రెండ్ లైన్లో ఉన్నప్పుడు పనిచేస్తాయి మూవింగ్ యావరేజ్. మళ్ళీ మూవింగ్ యావరేజ్ కన్సోలిడేషన్లో నేను మూవింగ్ యావరేజ్ పెడతా అంటే సపోర్ట్ చేయదు. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఈ మిడిల్లో యాక్ట్ చేస్తుంది అన్నట్టు. అదే ట్రెండ్ లైన్లో అయితే చూడండి, ప్రైస్ ఇలా వెళ్ళిపోయిందా, ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళింది సపోర్ట్, మళ్ళీ ఇలా వెళ్ళింది, మళ్ళీ వచ్చింది సపోర్ట్. సో ఇవి కింద ఆరెంజ్ లైన్ అనేది మూవింగ్ యావరేజ్, అది మల్టిపుల్ టైమ్స్లో సపోర్ట్ తీసుకుంది, అది మీరు ఐడెంటిఫై చేయాలి. ఇదేంటంటే మనం మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఏ మూవింగ్ యావరేజ్ యూజ్ చేయాలి. బేసికల్గా చాలా వరకు ఏంటంటే 20, 50, 150, 200, కొందరు 9 ఇలా మూవింగ్ యావరేజ్ యూజ్ చేస్తూ ఉంటారు, స్వింగ్ ట్రేడింగ్ అయినా లేకపోతే డే ట్రేడింగ్ అయినా. ఇవి ఇక్కడ మూవింగ్ యావరేజ్ యాజ్ రెసిస్టెన్స్గా కూడా ఎలా వర్క్ చేస్తుంది అంటే, మన ప్రైస్ ఇలా రిజెక్ట్ అయి పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి రెస్పెక్ట్ చేస్తూ డౌన్ అవుతుంది, మళ్ళీ ప్రైస్ మళ్ళీ ఒకసారి వెళ్ళింది, దీన్ని బ్రేక్అవుట్ చేయలేదు, జస్ట్ పైన క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ తీసుకొచ్చేసి చూడండి ఎంత డౌన్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒకసారి డౌన్ అయిపోయింది. అంటే ఎవ్రీ టైం మూవింగ్ యావరేజ్ కూడా రెసిస్టెన్స్గా వర్క్ చేస్తుంది. నాట్ ఓన్లీ
ఇలా కన్సోలిడేషన్ టైంలో ఉన్నప్పుడు మనకి ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ చేస్తాయి. ఇలా ట్రెండ్ లైన్లో ఉన్నప్పుడు మూవింగ్ యావరేజెస్ వర్క్ చేస్తాయి అన్నట్టు. మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్ చేస్తారు. ఇది మీరు ఒకసారి అంటే చూడాలి, చూస్తేనే మీకు అర్థమైంది. ఇది మనం కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుంటాం, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు మూవింగ్ యావరేజెస్ గురించి చెప్పట్లేదు, జస్ట్ మీకు ఇలా టచ్ చేస్తున్నాను. సపోర్ట్గా మూవింగ్ యావరేజ్ కూడా వర్క్ చేస్తుంది, రెసిస్టెన్స్గా కూడా వర్క్ చేస్తుంది. ఓకే, నాట్ ఓన్లీ ప్రైస్ యాక్షన్, ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కన్సోలిడేషన్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ట్రెండ్ లైన్లో కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు ట్రెండింగ్ మార్కెట్లో. ఓకే, విత్ ట్రెండ్ లైన్స్ కూడా ఉంటుంది, అది సపరేట్ కాన్సెప్ట్. విత్ ట్రెండ్ లైన్స్ మూవింగ్ యావరేజ్ చూసుకుంటే మీకు అక్యురేట్ వస్తుంది అన్నట్టు ఇంకా. సో అలా వాటిని కూడా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఫైనల్గా మనకు ప్రైస్ యాక్షన్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి ఫైనల్ వీడియో. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం ఇంకా వీడియోస్. ఇది ఫైనల్ వీడియో. మీకు రిమైనింగ్ 2 వీడియోస్ కూడా చూడండి ఒకసారి, నచ్చితే మీరు కంటిన్యూ అవ్వచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.